నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. విజయానికి విద్య కీలకమని, విజయం అంటే వ్యక్తిగత లక్ష్యాలను సాధించడం మాత్రమే కాదని, సమాజానికి ఉపయోగపడాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని మాంటెసరీ పాఠశాల ఆవరణంలో జరిగిన మాంటెసరీ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లో వారు పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంపులో ఉన్న మాంటెసరీ సీనియర్ సెకండరీ స్కూలులో మాంటెసరీ విద్యా సంస్థల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాంటెసరీ విద్యా సంస్థల చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, మాంటెసరీ విద్యా సంస్థల అధినేత స్వర్గీయ కళ్యాణమ్మ అంకిత భావంతో విద్యారంగం అభివృద్ధికి కృషి చేశారని, పిల్లల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి వినూత్న బోధనా పద్ధతులను అమలు చేయటంలో మాంటెసరీ విద్యా సంస్థలు కృషి చేశాయని తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, నంద్యాల ఎంపీ డాక్టర్ శబరి, అనేక మంది రాజకీయ నాయకులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారి, వైద్యులు, న్యాయవాదులు, పైలట్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు మాంటెసరీ విద్యా సంస్థలలో చదువుకున్నారన్న విషయం తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తోందన్నారు. అసమానతలను తగ్గించటంలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. విద్య సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుందని, పేదరిక చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. బాలికలు, మహిళలు చదువుకున్నప్పుడు వారి కుటుంబాలతో పాటు సమాజం కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. ప్రభుత్వం బాలికల విద్య, లింగ సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బేటీ బచావ్, బేటీ పడావ్ కార్యక్రమం ద్వారా బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, దీనివల్ల సమాజానికి మేలు కలుగుతుందని గవర్నర్ పేర్కొన్నారు. విద్య బలమైన, ఆరోగ్యకరమైన, సృజనాత్మక మరియు అభివృద్ధి చెందిన సమాజాన్ని సృష్టించటానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనమన్నారు. క్రమశిక్షణ మరియు సమయ నిర్వహణ ద్వారా జీవితంలో విజయం సాధించబడుతుందన్నారు. పాఠశాలలో ఈ లక్షణాలను విద్యార్థులకు చిన్నప్పటి నుండే నేర్పించాలని, విద్యార్థులు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం లాంటివి నేర్పించాలన్నారు. ఈ నైపుణ్యాలు నేటి వృత్తిపరమైన ప్రపంచంలో చాలా ముఖ్యమైనవని గవర్నర్ పేర్కొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, మాంటెసరీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు దివంగత శ్రీమతి కళ్యాణమ్మ ఎంతో అంకిత భావంతో విద్యా సంస్థలను స్థాపించి అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. ఆమె నడిపిన బాటలోనే తదనంతరం ఆమె తనయులు కూడా విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. మాంటెసరీ పాఠశాలలో తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు పారిశ్రామికవేత్త అయిన తన కూతురు కూడా విద్యను అభ్యసించారని తెలిపారు. మాంటెసరీ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండటం వల్లే 20,000 మంది విద్యార్థులతో విద్యా సంస్థలు నడుస్తున్నాయని ఆయన అభినందించారు. దేశంలోనూ ఇదొక ఉత్తమ విద్యా సంస్థగా ఆయన అభివర్ణించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, కర్నూలు పట్టణంలో 50 సంవత్సరాల క్రితమే కీర్తిశేషులు కళ్యాణమ్మ మాంటెసరీ పాఠశాలకు పునాది వేశారన్నారు. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత మాంటెసరీ విద్యా సంస్థలు అనేక బ్రాంచ్లు ప్రారంభించి వేలాది మంది విద్యార్థులకు చదువును నేర్పిస్తున్నారని తెలిపారు. It is necessary to focus individually on each child's strength and weaknesses to strengthen her core competency and make them overcome their weak points. I am glad to learn that Shri T.G. Bharat, Minister for Industries, Dr. B. Shabari, Member of Parliament, Nandyal, several political leaders, IAS, IPS officers of central and state governments, doctors, lawyers, pilots, software engineers, teachers, scientists, some of whom are present here now, are among the proud alumni of Montessori educational institutions. Give them a big hand, no? I have one complaint. You have produced IAS officers, ministers, members of the parliament, lawyers, pilots, software engineers, teachers, scientists. Where are the judges? I was informed that the Montessori school was started
in 1972 at Vidyanagar, Kurnool, with a batch of 12 students by the founder Srimati P. Kalyanamma, who was inspired by the motto of help the child to help himself. The journey from classroom to career is a complex one, filled with challenges and opportunities. Schools provide the essential skills, knowledge, and experiences that students need to navigate this journey successfully. From academic knowledge and social skills to discipline and ethical values, the lessons learned in school lay foundation for a successful life. As students move forward into the future, the impact of their education will continue to shape their future. I thank the organizers for having invited me to be a part of the Golden Jubilee celebrations of the Montessori educational institutions here today. Andariki ధన్యవాదాలు. జై హింద్. రవి సార్ గారు ఒక పెద్ద విద్యాసంస్థను పెట్టి అక్కడ కూడా పెద్ద బ్రాంచ్ ఏర్పాటు చేసి దాదాపు 3000 మంది విద్యార్థులతో అక్కడ మాకు విద్యను అందిస్తూ ఉన్నారు. అలంపూర్లో అయితేనేమి, తెలంగాణ ప్రాంతంలో అయితేనేమి, ఇట్లా కర్నూలు ప్రాంతంలో అయితేనేమి, ఎటు చూసినా కూడా బ్రహ్మాండ మాంటిసోర్ అంటే ఒక బ్రాండ్ ఉండి విద్యార్థులు ఇక్కడ సీట్ దొరకాలంటే ఒక కష్టతర సాధ్యమైందిగా ఆ విధంగా వీళ్ళు ఇచ్చేటువంటి విద్య స్ఫూర్తినిస్తూ ఉంది. కావున రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఈ మాంటిసోరి విద్యాసంస్థలు ఇంకా ఇంతకు పెరిగి ఇతర రాష్ట్రాల్లో కూడా, అంతేకాక మా కర్నూలులో ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదికన ఇంకొన్ని విద్యాసంస్థలు స్థాపించి భవిష్యత్తులో మంచి విద్యను అందించాలని చెప్పేసి కోరుకుంటూ మనకు వచ్చిన అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతో ప్రాముఖ్యత, ఎంతో సేవా దృక్పథంతో నడిపే సంస్థగా ఉన్నందుకు వారు వచ్చి బ్లెస్ చేస్తున్నారు. వారి కర్నూలు రాక మా అదృష్టంగా భావిస్తున్నాం. కళ్యాణమ్మ గారు ఒక శక్తిగా, ఎప్పుడూ చెప్తుంటాను, ఒక శక్తిగా ముగ్గురిని విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మని ముగ్గురిని ఈ గెలాక్సీని కాపాడేదానికి ముగ్గురిని వదిలినట్లు కళ్యాణమ్మ గారు ఈ విద్యాలయ సంస్థలను చక్కగా నడిపేదానికి కృష్ణమోహను, రవి గారు, మరి రాజశేఖర్ గారిని ఈ విద్యా సంస్థలు నడిపేదానికి 1972లో మొదలు పెట్టుకొని 76లో ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకుపోవటం. స్కూల్ విషయాలు మీ అందరికీ తెలిసిన విషయాలే. మరి ఈ కార్యక్రమం చక్కగా, ఈ గోల్డెన్ సెలబ్రేషన్స్ చక్కగా నడుపుతున్నందుకు మరుగుతూరి మేనేజ్మెంట్ వారికి, వారి కుటుంబం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గుడ్ డే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిగాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఓర్వకల్లు మండల పరిధిలోని గుట్టపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సిగాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్పిఎస్ ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన శిలా ఫలకాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి, పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇమేజ్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో పరిశ్రమల ఏర్పాటు వేగవంతంగా జరుగుతోందని తెలిపారు. ఇందులో భాగంగానే ఓర్వకల్లు మండల పరిధిలోని గుట్టపాడు గ్రామం వద్ద సిగాజీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందని తెలిపారు. ఇక్కడ నాయకులు, ప్రజలు పరిశ్రమల ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తల పట్ల ప్రేమాభిమానాలు చూపాలని సూచించారు. దీనివల్ల వారు నూతన పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందించడంతో పాటు తమ పరిశ్రమలను మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో భూములకు విలువ రావడంతో పాటు ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఇటీవల 23,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేశారని, దీనివల్ల వారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టండి కానీ ఆంధ్రప్రదేశ్ వైపు మాత్రం వెళ్ళొద్దని ప్రచారం చేశారని తెలిపారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సానుకూల వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. అలాగే ఓర్వకల్లు విమానాశ్రయంలో పైలట్ ట్రైనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరిచెడుత వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక విప్లవం వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంతో శ్రమిస్తున్నారని అభినందించారు. ముఖ్యంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటు వేగంగా జరుగుతోందని తెలిపారు. ఈరోజు 1000 కోట్లు పెడుతున్నారంటే రేపు పొద్దున ఇంకొక 10,000 కోట్లు పెట్టచ్చు. ఇంకా ఎక్కువ పెట్టేదానికి మీరు చూసుకునే రకం ఇక్కడ ప్రజలు చాలా బాగున్నారు, బాగా చూసుకుంటారు, ఏం సహకారం అడిగినా వాళ్ళు అందిస్తున్నారు అని చెప్పే లెక్కలో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు కూడా అట్లా ఆలోచించాలా. వాళ్ళు ఏమైనా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళ విదేశాలలో కానీ లేకపోతే ఇట్లా సిఏ పార్ట్నర్షిప్లో కానీ ఇండస్ట్రీస్ని కలిసినప్పుడు ఏం చెప్తారు, ఈ ఊర్లో ప్రాంతంలో ప్రజలు చాలా బాగున్నారు, బాగా చూసుకుంటారు, వాళ్ళ ఇండస్ట్రీ అనుకొని వాళ్ళు ఏమన్నా ఉన్నా సహకారాలు అందిస్తుంటారని చెప్పే లెక్కలో మీరు కానీ చేసినారనుకోండి ఒక పెద్ద అడ్వాంటేజ్. రేపు పొద్దున ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఇక్కడ ఒక పెద్ద అనుకూలం ఉండే వాతావరణం చేసే బాధ్యత మీ పైన ఉంటుంది అని నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. వస్తే మీకే కదా ఆస్తులు పెరుగుతాయి, పిల్లల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా స్కిల్ సెంటర్స్ కూడా డెవలప్ చేస్తారు. స్కిల్ సెంటర్ నుంచి మన పిల్లలకి నాలెడ్జ్ పెరిగినందనుకో ఇక్కడే ఉద్యోగాల అవకాశం వచ్చేదానికి ఉంటుంది, ఎక్కడికో పంపించే పని లేదు. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందిగా నేను మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్ ట్రైనింగ్ సంబంధించింది కూడా ఒకటి వచ్చింది. అక్కడ కానీ పొద్దున కూడా చెప్పాను నేను, 60 లక్షలు 70 లక్షలు సంవత్సరంలో చేస్తే రెండో సంవత్సరం నుంచే దగ్గర 2.5 లక్ష పర్ మంత్ ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పైలట్స్ చాలా తక్కువ ఉన్నారు. అందుకనే ఇంకో ఇండస్ట్రీ కూడా బాంబే నుంచి తేవడం జరిగింది. అది కూడా ఆయన త్వరలో ఫౌండేషన్ నెక్స్ట్ 1 monthలోనే అట్లా ఉంటుంది. Industry and enterprise in the state. Our sincere thanks to the Honorable Minister of Industries, Commerce and Food Processing, Sri Bharat Garu, whose heart beats for the industries, I'm told, and for his continued encouragement and support. We are deeply grateful to the Honorable Member of Parliament, Nandyal, Srimati Dr. Shabri Garu, and the Honorable MLA Panyam, Srimati Gauru Charita Reddy Garu, for their gracious presence and goodwill. A special word of thanks to the Honorable District Collector and Magistrate, Srimati Dr. Siri, IAS, for her proactive support and facilitation in making this project possible. Our sincere appreciation to the Government of Andhra Pradesh for its continued encouragement and for creating an ecosystem that enables businesses to invest, grow and create meaningful employment opportunities. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సిగాచి ఇండస్ట్రీస్ అండ్ ఆర్పిఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్స్. My heartfelt gratitude to you on behalf of the government to establish these units here and creating employment directly or indirectly. I would also like to mention one point that I am accessible and I am available. So if there is any issue, please ping me or please call me. We would like to support you. Thank you. విదేశాలు తిరిగి వచ్చి అక్కడ ఉన్న పరిశ్రమలు ఇక్కడ మన ఓర్వకల్లు మండలానికి తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు చూడండి ఇంత పెద్ద ఎత్తున ఈ పరిశ్రమలు వస్తూ ఉన్నాయంటే ఎంతోమందికి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్గా చేస్తాను, ఇక్కడ ఎన్నో పరిశ్రమలు వచ్చి చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని. ఈరోజు ఇక్కడ ఈ రెండు మనం ఏదైతే సిగాచి ఉందో అలాగే ఆర్పిఎస్ ఉందో దీనివల్ల మనకి ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. కాబట్టి ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో జరిగిన శ్రీ వాసవి మహిళా మండలి 35వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. నగరంలో జరిగిన శ్రీ వాసవి మహిళా మండలి
35వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి, శ్రీ వాసవి మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ శిల్పా భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు ఇల్లూరు రాజ్యలక్ష్మి, కార్యదర్శి బైసాని పద్మజ, ట్రెజరర్ టీజీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా శ్రీ వాసవి మహిళా మండలి చక్కటి కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సంస్థ ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను రూపొందిస్తోందని వివరించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళలను మరింత చైతన్యవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఇలాంటి సంస్థల్లో ఉండటం వల్ల విషయ పరిజ్ఞానం పెరగటంతో పాటు నెట్వర్క్ పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నుంచి కర్నూలు పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో పయనిస్తోందని తెలిపారు. తాను పరిశ్రమల మంత్రిగా ఉండటం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇమేజ్ నేపథ్యంలో కర్నూలు పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని వివరించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు ఓర్వకల్లు మండల పరిధిలోని రిలయన్స్ కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, అగస్త్య ప్రాజెక్టు లాంటి ఎన్నో ప్రాజెక్టులు శంకుస్థాపన చేయడం జరిగిందని వివరించారు. ఇటీవల 23,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టుకు కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చిందని తెలిపారు. కర్నూలు ప్రాంతంలో రిలయన్స్ లాంటి ప్రఖ్యాతిగాంచిన సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమైందని తెలిపారు. తాను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండటం వల్ల ఇవన్నీ సాధ్యం అయ్యాయని, దీంతో పాటు హైకోర్టు బెంచ్ ఏర్పాటును ఏబీసీ క్యాంపు స్థలాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు స్థానికంగానే లభిస్తాయని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం దీర్ఘకాలంగా అధికారంలో ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఆయన తెలిపారు. తాను పరిశ్రమల మంత్రిగా దేశంతో పాటు విదేశాల్లో పర్యటిస్తున్నానని, ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండటం లేదన్న భావనను ప్రజలు భావించవద్దని, కర్నూలు అభివృద్ధి చెందుతుందా లేదా అన్నది అంతిమంగా ఆలోచించాలని ఆయన సూచించారు. ఎవరైనా తాను స్థానికంగా ఉండటం లేదు అన్న అంశాన్ని ప్రస్తావిస్తే అలాంటి అంశాలను పక్కన పెట్టి కర్నూలు అభివృద్ధి చెందుతుందా లేదా అన్న విషయాన్ని మాత్రమే ఆలోచించాలని తెలిపారు. ఈ నెల 16వ తేదీ జరిగే ఆర్యవైశ్యుల కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను, బలాన్ని చాటాలని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో దాదాపు 95% మంది ఆర్యవైశ్యులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేశారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మంత్రివర్గంలో ఒక్క ఆర్యవైశ్యుడు కూడా లేడని, కానీ రాష్ట్ర మంత్రివర్గంలో తనకు మంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. దీంతోపాటు అమరావతిలో 5 ఎకరాల స్థలంలో రాష్ట్ర అవతరణకు కారకులైన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ గోశాలను సందర్శించి గోసేవ చేయాలని, తద్వారా తాము అనుకున్న పనులన్నీ జరుగుతాయని తెలిపారు. తాను స్వీయ అనుభవంతో ఈ విషయాన్ని తెలుపుతున్నానని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. అనంతరం లక్కీడిప్ తీసి విజేతలకు బహుమతులను ముఖ్య అతిథులు అందజేశారు. కర్నూలుకి మీకు అందరు తెలుసో లేదో అమ్మా, వాట్ వీ హ్యావ్ డన్ ఆఫ్టర్ ద గవర్నమెంట్ హాస్ కమ్. రిలయన్స్ ది 3,000 కోట్లు, 5,000 మందికి ఉద్యోగాలు. బిగ్గెస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా, బిగ్గెస్ట్ ప్లాంట్, బ్రివరేజరీ ప్లాంట్.